రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రానున్న రోజుల్లో మైనారిటీలకు పెద్దపీట వేయనున్నాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మహానుభావులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ ఖాదర్ బాషా, షేక్ కరీముల్లా, షేక్ ఖాదర్ బాషా, షేక్ సిలార్ బాషా, షేక్ యూనిస్, షేక్ సుభానీ, ఎక్స్ కౌన్సిలర్ జిలానీ, గౌస్పీర్, వరవకట్ట జిలానీ, పిఆర్ఓ కరీముల్లా, అజ్మల్, జానీ బాషా, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటలపాటి గాబ్రియల్, పంగులూరి విజయ్ కుమార్, నేలటూరి సురేష్, మొగిలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మహానుభావులు శ్రీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు ప్రముఖ పాత్ర పోషించి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన ఈ యొక్క యూనియన్ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీలు స్థాపించడంలో కానీ యూనివర్సిటీలకు సంబంధించి యూజీసీ గ్రాంట్స్ కేటాయించి ఈ యూనివర్సిటీలని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం. ఒక దేశ అభివృద్ధి కోసం విద్యావంతులు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళ కుటుంబాలను బాగుపరచుకోవాలనే ఒక ఉన్నత ఆశయాలతో ఆయన పనిచేయటం, అట్లానే ఐఐటీల్ని స్థాపించడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈరోజు శ్రీ అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఎందుకంటే ఈ ఐఐటీలు ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీలందరికీ సిఇఓలుగా పనిచేస్తున్న వాళ్ళు మన భారతదేశం. ఇవాళ సత్యానారాయణలు కానీ, సుందర్ పిచై కానీ, ఇవాళ వీళ్ళందరూ కూడా గూగుల్ సంస్థకి, అట్లానే మైక్రోసాఫ్ట్కి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలకి సిఇఓలుగా పనిచేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఈరోజు ఐఐటి. సో ఈ ఐఐటీలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించి ఎంతోమంది మేధావుల్ని తయారు చేయించిన గర్వకారణం ఈరోజు భారతదేశానికి ఉందంటే దానికి వెనక వెన్నుముక్కలాగా నిలిచిన వ్యక్తి ఈరోజు మన యొక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. కాబట్టి తప్పకుండా ఆయనకి ఇవాళ ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన మరి రచించిన అనేక పుస్తకాలు ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో ఎంతో మందికి ప్రేరణ కల్పించి, గాంధీజీ గారు స్వయంగా మీరు స్వతంత్ర ఉద్యమంలో ఈరోజు మహిళల్ని, విద్యావంతుల్ని అందరినీ కూడా మీ యొక్క పుస్తకాల ద్వారా, మీ యొక్క రచనల ద్వారా వాళ్ళందరినీ కూడా స్వతంత్ర ఉద్యమంలోకి తీసుకురావాలని కోరిన వెంటనే ఆయన తను పుస్తకాలు రచించి ఎంతో మందిని ఈరోజు ప్రేరేపించి స్వతంత్ర ఉద్యమం కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్. అదేవిధంగా ఈరోజు మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నది అనేది వాస్తవం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన 4% రిజర్వేషన్ వలన ఎంతో మంది ఇవాళ మైనార్టీ విద్యార్థులు ఇవాళ ఉన్నత విద్యలు చదువుకుంటున్నారు, ఎంబీబీఎస్, పీజీలు, అలానే ఎంతో మంది డాక్టర్లుగా ఈరోజు నర్సరావుపేట పట్టణంలోనే చూస్తున్నాం. ఈరోజు చిన్నతురపాలెం గ్రామంలో 32 మంది డాక్టర్లు ఉన్నారంటే దానికి కారణం ఈరోజు రిజర్వేషన్. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైనార్టీల పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానాలు మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు 4 శాసనసభ్యులు మైనార్టీల్ని అసెంబ్లీకి 2019 నుంచి 23 వరకు పంపించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత పెద్దపీట వేసే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా మైనార్టీలకి పెద్దపీట వేసి వాళ్ళందరి యొక్క సంక్షేమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మున్ముందు తీసుకువెళ్తుందని ఈరోజు మేము అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు, భారతదేశ విద్యా విధాన రూపశిల్పి అనేటువంటి మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి కార్యక్రమం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. అదేవిధంగా
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మన ప్రియతమ నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి జయంతి కానివ్వండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా మా ముస్లిం మైనార్టీ సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మన ప్రియతమ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకు సహకారం అందించడం చాలా అదృష్టకరం. అదేవిధంగా గత మన జగనన్న ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకి వెన్నుదన్నుగా ప్రతి కార్యక్రమంలో ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గతంలో మసీదులకు మరమ్మతులు కానివ్వండి, మరి కరెంటు బిల్లులు కానివ్వండి, ప్రతిదీ కూడా ముస్లిం మైనార్టీలకి ఆదరించి అభిమానించినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారం మన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి విషయాలని చెప్పి మా ముస్లిం మైనార్టీ అందరికీ తెలియపరుస్తున్నాను. గతంలో మాటలు చెప్పే నాయకులు ఉన్నారు కానీ చేతలతో చూపించే మన నాయకులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గతంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి మరి విగ్రహం పెట్టాలి సార్, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడదామన్నారు. అదేవిధంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి పల్నాడు బస్టాండ్ లో ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నను సీఎం చేసి మన నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా మా ముస్లిం